అలాగే నా పేరు మైత్ర వెంకట మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ టెక్ ద బెల్ ఐకాన్ ఆల్సో హలో గైస్ నేను ఒక కోర్స్ క్రియేట్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే కదా హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అండ్ మాస్టర్ ఇన్ యూట్యూబ్ అని అయితే ఆ కోర్స్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ యాక్చువల్గా 3000 రూపీస్ పెట్టడం జరిగింది అంటే 2999 అయితే పెట్టాను అయితే దాని గురించి చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది బ్రో అంత ప్రైస్ అంటే మేము పెట్టలేకపోతున్నాము కొంచెం ఎక్కువైంది సో కొంచెం తగ్గించండి మాకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అని అడగడం జరిగింది సో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కోర్స్ యొక్క ప్రైస్ అయితే తగ్గించడం జరిగింది సో ఇప్పుడే దానికి ఒక కోడ్ అయితే క్రియేట్ చేశాను ఆ కోడ్ పేరు FAN50 మీరు ఎంటర్ చేయాల్సిన పని లేదు ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతుంది నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన ఈ లింక్ మీద కనుక మీరు క్లిక్ చేసి చూసినట్టయితే మీకు ఆ కోడ్ ఆటోమేటిక్ ఎంటర్ అయిపోయి కనిపిస్తుంది సో మీరు ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకున్నట్టయితే ఇప్పుడు ఆ కోర్స్ తీసుకోండి 50% డిస్కౌంట్ వస్తుంది ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది ఎందుకంటే ఈ కోడ్ కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తుంది సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఇమీడియట్ గా తీసుకోండి ఆ కోర్స్ ని లేదంటే ఆఫర్ అయితే మిస్ అవుతారు మళ్ళీ 3000 రూపీస్ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది అండ్ ఎవరైతే ఈ యాడ్ ని చూస్తున్నారో వాడు కూడా కింద కామెంట్ సెక్షన్ లో FAN50 అని కామెంట్ చేయండి ఎందుకంటే ఈ యాడ్ ని ఎంత మంది చూస్తున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను సో అందుకని సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో దీని యొక్క లింక్ అయితే ఉంటుంది ఇమీడియట్ గా దాని క్లిక్ చేసి కోర్స్ తీసుకోండి ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే గుర్తుపెట్టుకోండి ఇది పుష్ప 2కి సంబంధించిన 5 days కలెక్షన్ డీటెయిల్ రిపోర్ట్ అండ్ 5th డే డీటెయిల్ రిపోర్ట్ కూడా ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే అంటే మండే కలెక్షన్స్ కోసం మాట్లాడుకోబోతున్నాం బేసిక్గా ఇన్ని రోజులు మనం మాట్లాడుకున్న కలెక్షన్స్ అన్ని ఒక లెవెల్ ఆబ్వియస్లీ వీకెండ్ అండ్ రిలీజ్ రోజు అండ్ వీకెండ్ స్టార్టింగ్ ఇట్లా ఉంటాయి ఇప్పుడు థర్స్డే అనేది రిలీజ్ రోజు అబ్బా ఫ్రైడే అనేది వీకెండ్ స్టార్టింగ్ రోజు సాటర్డే అనేది మంచి వీకెండ్ సండే అనేది మెగా వీకెండే సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ 4 రోజులు మంచి కలెక్షన్స్ వచ్చినాయి ఓకే డన్ మనం ఏమనుకుంటాం బేసిక్గా మండే రోజు ఏ సినిమాకైనా సరే కలెక్షన్స్ డ్రాప్ ఉంటాయి అది ఎంత పెద్ద సినిమా అయినా సరే సండే తర్వాత మండే వచ్చిందంటే కలెక్షన్స్ అయితే డ్రాప్ అవుతాయి కానీ ఆ డ్రాప్ అయ్యేది ఎలా ఉంటుందంటే చాలా ఎక్కువ డ్రాప్ అవుతూ ఉంటుంది ఓకే కానీ పుష్ప 2 విషయంలో ఆ అంచనాలన్నీ కూడా రివర్స్ అయిపోయినాయి అంటే మండే రోజు డ్రాప్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేసాం డ్రాప్ అయ్యింది ఇప్పటికీ కూడా కానీ ఏ లెవెల్లో డ్రాప్ అవుతుంది అనుకున్నామో ఆ లెవెల్లో అవలా చాలా హ్యూజ్ లెవెల్లో కొట్టింది మండే రోజు కూడా అసలు అంటే మండే రోజు ఆ లెవెల్ ఆఫ్ కలెక్షన్స్ అనేవి అసలు గాడ్ లెవెల్ కలెక్షన్స్ అందుకే చెప్తున్నా కదా దిస్ ఈజ్ బాక్స్ ఆఫీస్ గాడ్ జిల్లా నిజంగా చెప్తున్నా అలా ఇలా లేదు మండే రోజు 102 కోట్ల కలెక్షన్ కొట్టడం అనేది ఎక్కడ వింటామబ్బా మనం మండే రోజు 102 కోట్లు ఫెంటాస్టిక్ అసలు ఇదైతే మాత్రం అసలు టాప్ లెవెల్ కలెక్షన్స్ సో మొత్తం కలిపి ఇది 5 daysకి కలెక్ట్ చేసింది ఎంత అంటే 931 crores 5 రోజులకి నిజంగా 6 రోజుల్లో 1000 కోట్లు కొట్టేస్తుంది ఈ రోజు మంగళవారం ఉంది కదా ఈ రోజు ఫినిష్ అయ్యే టైంకి రేపటికైతే అది కొట్టేస్తుంది కంప్లీట్గా ఎందుకంటే మనకి ఇంకా 69 బ్యాలెన్స్ ఉంది ట్యూస్డే కూడా తగ్గుతుంది బట్ డెఫినెట్గా మంచిగా హోల్డ్ చేస్తుంది హిందీలో కాబట్టి తెలుగులో ఎలాగో మినిమం హోల్డ్ అయితే ఉంటుంది కాబట్టి అట్లీస్ట్ ఈవినింగ్ అండ్ నైట్ షోస్లో డెఫినెట్గా అది మనకి ఆ అమౌంట్ అయితే కలెక్ట్ చేసేసి 6 daysకి 1000 CR అయితే కొట్టేస్తుంది చాలా పెద్ద నెంబర్ అదైతే మాత్రం 6 daysకి 1000 CR అనేది నిజంగా టాప్ లెవెల్ కలెక్షన్స్ అని చెప్పొచ్చు సో 6 రోజులకి ఇది కలెక్ట్ చేసింది 931 కోట్ల రూపాయలు సో ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన డే 5 నెట్ గురించి అయితే మాట్లాడుకుందాం సో బేసిక్గా ఈ సినిమా 5వ రోజున మండే హిందీలో కలెక్ట్ చేసిన నెట్ ఎంతో తెలుసా 48 కోట్ల రూపాయలు సో మొత్తంగా ఈ సినిమా ఇప్పటి వరకు 5 రోజుల్లో హిందీలో 339 కోట్ల రూపాయల నెట్ని అయితే కలెక్ట్ చేసింది నిజంగా చెప్తున్నాం కదా టాప్ లెవెల్ అబ్బా ఇదైతే మాత్రం అంటే 339 కోట్లు అంటే ఇంకా మనకి ట్యూస్డే వెన్స్డే థర్స్డే 3 రోజులు ఉంది కదా ఈ 3 రోజులు కూడా ఎలాగుందంటే సిచ్యువేషన్ 30 మినిమం అలా వేసుకుంటే ఈ సినిమా మినిమం 30 నేను అంటుంది ఏంటంటే ఇంకా 40 కూడా కొట్టే ఛాన్స్ ఉంది దానికి బట్ మినిమం 30 సో నా ఎస్టిమేషన్ ఏంటంటే ఇది ఫస్ట్ వీక్కి 425 కోట్ల నెట్ కొడుతుందా హిందీలో ఓ అమ్మ నాయన ఇది నిజంగా టాప్ లెవెల్ కలెక్షన్స్గా ఇదంతా కూడా అసలు KGF 2 సినిమాకి బేసిక్గా హిందీ నెట్ లాంగ్ రన్ 435.33 కోట్లు సో ఆ ప్రకారంగా చూసుకుంటే ఇది ఫస్ట్ వీక్లోనే KGF 2 హిందీ కలెక్షన్స్ దాటేస్తోంది ఎంత పెద్ద నెంబర్ అది నిజంగా చెప్తున్నా టాప్ లెవెల్ కలెక్షన్స్ ఇదైతే మాత్రం నిజంగా చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీగా కొడుతోంది సినిమా అయితే మాత్రం 2 కూడా అని చెప్పొచ్చు అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే మనకి ట్యూస్డే రోజు కూడా మంచి బుకింగ్స్ అవుతున్నాయి వెడ్నెస్డే రోజు బాగా అవుతుంది థర్స్డే రోజు అవుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం చాలా సినిమాలకి ఎట్లా చూస్తాం ఇప్పుడు జవాన్కే మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే మండే రోజు 30.5 వచ్చింది అలాగే స్త్రీ 2కి మండే చూసుకుంటే 38.1 వచ్చింది సో 600 కోట్ల నెట్ కొట్టిన స్త్రీ 2కే అది 38.1 వచ్చింది ఫస్ట్ మండేకి
అట్లాంటిది దీనికి ఇక్కడ 48 వచ్చిందంటే ఇంక అర్థం చేసుకోవచ్చు ఏ లెవెల్‌లో ఉందో. 'జవాన్‌కి' కూడా మనకి ఓవరాల్‌గా 582 కొట్టింది హిందీ నెట్. సో, 582లో అండ్ దీనికేమో 30.5 వచ్చింది. సో, 'జవాన్' కైండ్ ఆఫ్ మాస్ సినిమా అండ్ 'జవాన్' కంటే మనకి మోర్ దెన్ 1.6 టైమ్స్ ఎక్కువ హై ఉందనమాట. అంటే మనకి 30.5 ఎక్కడ, 48 ఎక్కడ. సో, అంత ఎక్కువ ఉంది కదా! సో, ఆ ప్రకారంగా చూసుకుంటే సీరియస్‌లీ చెప్తున్నా ఇది ఫస్ట్ వీక్‌కి 425,00,00,000 లాంగ్ రన్‌లో 800,00,00,000 పైన హిందీ నెట్ కొడతది. ఓన్లీ హిందీలోనే మీకు అప్రాక్సిమేట్‌లీ ఒక 1000-1100,00,00,000 మధ్యలో కొట్టే ఛాన్స్ అయితే ఉంది ఈ సినిమా. ఓన్లీ హిందీలో. ఇంకా ఎక్కువే కొట్టినా ఆశ్చర్యపోనక్కర్లా. డెఫినిట్‌గా చెప్తున్నా. ఇంకా ఎక్కువే కొట్టినా ఆశ్చర్యపోనక్కర్లా. ఒక 1100 పైన ఓన్లీ హిందీలో కొట్టినా కూడా అసలింక షాక్ ఏం లేదింక అందులో. ఎందుకంటే ఆ లెవెల్‌లో కలెక్ట్ చేస్తుంది సినిమా అయితే. సో, అది సినారియో. సో, దాని తర్వాత తెలుగు విషయానికొచ్చినట్టయితే, తెలుగులో మండే రోజు 15,00,00,000 అయితే కలెక్ట్ చేసింది. సో, యాజ్ ఎక్స్‌పెక్టెడ్ గాని డ్రాప్ అయ్యింది. అంటే ఒకటి మండే రోజు డ్రాప్ అవుతది. ఇంక టికెట్ రేట్లు కూడా తగ్గించారు కాబట్టి అట్లా కూడా డ్రాప్ అయింది. సో, తెలుగులో మనకి 15,00,00,000 నెట్ అయితే వచ్చింది. సో, ఇప్పటి వరకు తెలుగులో వచ్చిన నెట్ అయితే 218,00,00,000. సో, 218,00,00,000 ఇప్పటి వరకు కొట్టింది. అండ్ ఈ వీక్ నాటికొచ్చేసరికి అంటే ఇంకా మనకు 3 డేస్ ఉంది కదా! ట్యూస్‌డే, వెడ్నెస్‌డే, థర్స్‌డే. సో, ఆ ప్రకారంగా చూసుకుంటే ఈజీగా మోర్ దెన్ 10 ఉంటదబ్బా ప్రతిరోజు కూడా. ప్రతిరోజు మినిమమ్ మోర్ దెన్ 10 అయితే ఉంటది. ఉండి తీరతది మ్యాండేటరీగా. సో, అట్లా చూసుకున్నా మనకి ఈజీగా 250 అయిపోద్ది. సో, ఇలాగా పోనీ 14, 15 అలా వచ్చినా కూడా మనకి 3 డేస్‌ది కౌంట్ చేసుకున్నట్టయితే 260 వరకు కూడా టచ్ అవ్వచ్చు ఫస్ట్ వీక్ నాటికి. ఇంకా తర్వాత సెకండ్ వీక్ ఉంది. సెకండ్ వీకెండ్, సెకండ్ వీక్ 2 ఉన్నాయి. తర్వాత థర్డ్ వీకెండ్ చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. బట్ అయినా కూడా డెఫినిట్‌గా థియేటర్స్ అయితే హోల్డ్ అవుతాయి. అండ్ ఆ తర్వాత ఇంకా మనకి లాంగ్ రన్ అయితే ఉంది డెఫినిట్‌గా. మనకి సంక్రాంతి వరకు 'పుష్ప 2'కి లాంగ్ రన్ అయితే ఉంటదబ్బా! అందులో నో డౌట్. సో, అది మ్యాటర్ అనమాట. సో, ఆ ప్రకారంగా తెలుగులో లాంగ్ రన్ చెప్తున్నా కదా! ఒక 350 దాకా ఉండొచ్చు నెట్. ఇక డిపెండ్స్ ఇంక తర్వాత ఎంతవరకెళ్తది ఏందనేది చెప్పలేం మనం. బట్ అదైతే షూర్ షాట్ కన్ఫర్మ్ అని చెప్పొచ్చు. సో, తెలుగులో గూడా ఫెంటాస్టిక్ కలెక్షన్స్. తెలుగులో మాక్సిమం బ్రేక్ ఈవెన్ అయిపోద్ది. 212,00,00,000 షేర్ రావాలబ్బా తెలుగులో. అంటే తెలుగు రాష్ట్రాల్లో. సో, 212,00,00,000 షేర్ అంటే అంతే. నేనదే అంటున్నా గదా! సో, ఆన్ ఎన్ యావరేజ్ నా గెస్ ఏంటంటే ఇది బ్రేక్ ఈవెన్ అయిపోద్ది 2 తెలుగు రాష్ట్రాల్లోని గూడా. సో, ఇప్పుడున్న ఫ్లో చూస్తూ ఉంటే. అంటే సెకండ్ వీకెండ్ ఉంది, సెకండ్ వీక్ ఉంది. ఆ తర్వాత లాంగ్ రన్ కూడా ఉంటది గదా! ఈజీగా మనకొక 1 మంత్ వరకు లాంగ్ రన్ ఉంటది ఈ సినిమాకి. సో, బ్రేక్ ఈవెన్ అయిపోద్ది మాక్సిమం. అంటే టికెట్ రేట్స్ ఎక్కువ పెట్టారు గదా! అదొక రీజను. అండ్ ఆడియన్స్ పూల్ కూడా గట్టిగానే ఉంది. ఆడియన్స్ ఏమి తక్కువ స్థాయిలో ఏమి ఎళ్ళట్లేదు గదా! అసలు 4 డేస్‌కే ఈ సినిమాకొచ్చిన ఫుట్ ఫాల్స్ 2.43 క్రోర్ అంట. సో, 2.43 క్రోర్ 4 రోజులకి. అంటే విత్ ప్రీమియర్స్‌తో కలిపేలెండి. బట్ అట్లా చూసుకున్నా గూడా మనకి ఫిఫ్త్ డే ఒక ఈ లెవెల్ కలెక్షన్స్ అంటే హిందీ ఇది చూస్తూ ఉంటే ఎంత లేదన్నా నాకైతే ఒక మళ్ళీ ఇంకొక 40,00,000 పైనే యాడ్ అవుతాయి ఫుట్ ఫాల్స్ అని అనిపిస్తోంది నాకు. 40,00,000 కాకపోయినా 40,00,000 అవ్వదులెండి. ఒక 30,00,000 ఫుట్ ఫాల్స్ అయితే యాడ్ అవుతాయి. ఏది మండే రోజుకి. సో, ఆ ప్రకారంగా ఒక 2.7 క్రోర్ ఫుట్ ఫాల్స్ అయితే పడ్డాయి ప్రస్తుతానికి. సో, నా ఎస్టిమేషన్ అయితే ఈ సినిమాకి లాంగ్ రన్‌లో ఒక 7,00,00,000-8,00,00,000 ఫుట్ ఫాల్స్ వస్తాయనిపిస్తోంది నాకు. ఎస్పెషల్లీ దాంట్లో హిందీ నుంచే మనకొక 6,00,00,000 ఫుట్ ఫాల్స్ అలా వచ్చేసే అవకాశం కూడా ఉంది. 8,00,00,000 టచ్ అయినట్టయితే అక్కడి నుంచి 6,00,00,000 వస్తాయి మనకి ఫుట్ ఫాల్స్. సో, లెట్స్ సీ చూద్దాం. ఎలాగో అప్పటికి ఇప్పటికి అంటే ఎప్పుడు 'బాహుబలి' 10,00,00,000 ఫుట్ ఫాల్స్. సో, ఆ లెవెల్ ఆఫ్ ఫుట్ ఫాల్స్ కష్టం. అండ్ అప్పటికి ఇప్పటికి ప్రైజెస్ వేరు. అప్పటికిప్పటికి ఓటీటీ ఎక్కువ రీచ్ అయిపోయింది. అన్నీ ఉన్నాయి కాబట్టి ఆ లెవెల్ ఫుట్ ఫాల్స్ అయితే కష్టం. బట్ 8,00,00,000 వరకు మాక్సిమం టచ్ అవ్వచ్చు అనిపిస్తోంది నాకు. యాహ్! లెట్స్ సీ చూద్దాం. అంటే మనకి చెప్తున్నా గదా! సెకండ్ వీక్, థర్డ్ వీక్ హిందీ ఎట్లా ఉంటది ఏందనే దాని మీద డిపెండ్స్ అబ్బా! అంతే ఇంక అంతకు మించి ఇంకేం లేదు. అది మ్యాటర్ అనమాట. అండ్ ఇంకా తమిళ్ విషయానికొచ్చినట్టయితే, తమిళ్‌లో మనకి మండే రోజు వచ్చిన నెట్ 3.5 క్రోర్. సో, మొత్తంగా ఇప్పటివరకు తమిళ్‌కొచ్చిన నెట్ 37 క్రోర్ అయితే ఉంది నియర్లీ. సో, ఇక మనకి ఈ వీకెండ్ ఉంది. ఇంకో వీక్ కూడా ఉంది. సో, లాంగ్ రన్ మాక్సిమం చెప్తున్నాను కదా! ఒక 60 నెట్ వరకు రావచ్చేమో. బట్ ఎక్స్‌పెక్ట్ చేసినంత స్థాయి కలెక్షన్స్ అయితే లేవని చెప్పొచ్చు. డెఫినిట్‌గా. అంటే అన్ని చోట్ల కూడా రీచ్ అయితే బానే ఉంది. బట్ డెఫినిట్‌గా వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసినంత అయితే రాలే. అదైతే కన్ఫర్మ్. 2 ప్రాంతాల్లో గట్టిగొచ్చింది. తెలుగు అండ్ హిందీ. బట్ తమిళ్‌లో కూడా కొంచెం గట్టిగానే యాంటిసిపేషన్ ఉంది. బట్ అంత రాలేదు. అది వచ్చిన ప్రాబ్లమ్. ఒక 65 మధ్యలో ఉంటదనిపిస్తుంది నాకు లాంగ్ రన్‌లో. సో, అది మరి సినారియో. అంటే పర్లేదు. కానీ మరి నాట్ థాట్ మచ్ గ్రేట్ గదా! సో, అది మ్యాటరు. ఇంక ఆ తర్వాత
మలయాళం విషయానికి వచ్చినట్టయితే మలయాళం మనకి 0.8 అయితే వచ్చింది. సో, మొత్తంగా మనకి 13 క్రోర్ నెట్ అయితే ఉంది ప్రస్తుతానికి. సో, మలయాళం కూడా ఎక్స్‌పెక్ట్ చేసినంత అయితే రాలేదు. సో, మనకి లాంగ్ రన్ చూసుకున్నా కూడా మాక్సిమం ఒక 20-25 మధ్యలో ఉంటది. మాక్సిమం నంబర్ అయితే 25 నెట్ అంతే. సో, 25 కూడా అంత ఈజీ గాదు. కొంచెం కష్టమే. 20 అయితే దాటుతది. ఆ తర్వాత చెప్పలేం. సో, అది పరిస్థితనమాట. సో, మలయాళం నెట్. కన్నడ నెట్ ప్రస్తుతానికైతే 5 సీఆర్ ఉంది. బట్ మనం చెప్తున్నాం కదా! కర్ణాటక వాళ్ళేంటంటే యూజువల్లీ వాళ్ళు అందరూ గూడా ఒరిజినల్ లాంగ్వేజ్‌లో చూస్తారు. ఎందుకంటే దే నో తెలుగు గాబట్టి వాళ్ళు అట్లా చూస్తారనమాట. సో, వాళ్ళకి ఆ పరంగా పెద్ద అంటే వాళ్ళకి ఆ తెలుగులో చూడటమే చాలా కంఫర్టబుల్‌గా ఉంటది వాళ్ళకి. ఇన్‌ఫాక్ట్ మనకి అక్కడి నుంచి కూడా మంచి కలెక్షన్సే వస్తున్నాయి యూజువల్లీ చెప్పాలంటే. అక్కడ వెరీ గుడ్ కలెక్షన్స్ అని చెప్పొచ్చు. బట్ అంటే చెప్తున్నాం కదా! అక్కడి నుంచి కూడా మనకి తెలుగులోనే ఎక్కువొస్తుంది. సో, నేను అంటుంది అదనమాట. సో, తెలుగులోంచి ఎక్కువొస్తుందంటే దానికో రీజన్ ఉంది. అదేంటంటే హ్మ్, అక్కడ నేటివ్ పీపుల్ కన్నడ వాళ్ళు కూడా అక్కడ మాక్సిమం మనకి తెలుగులోనే చూస్తున్నారు. సో, అది రీజన్ అనమాట అక్కడ. సో, అట్లాగా మనకి ఆ కైండ్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి. సో, ఓవరాల్‌గా ఇప్పటివరకు ఇది కలెక్ట్ చేసిన నెట్ అయితే 610 అయితే దాటేసింది. సో, దట్స్ ఎ వెరీ గుడ్ అండ్ ఫెంటాస్టిక్ కలెక్షన్ రిపోర్ట్ అని చెప్పొచ్చు. ఇన్‌ఫాక్ట్ ఓవర్‌సీస్ నుంచి కూడా మనకి చాలా ఎక్స్‌ట్రార్డినరీ కలెక్షన్స్ అయితే ఉన్నాయి. ఓవర్‌సీస్ నుంచి చాలా బాగా కలెక్షన్స్ వస్తున్నాయి. అసలు ఫస్ట్ వీకెండ్‌కే అది 168,00,00,000 కలెక్ట్ చేసింది. అండ్ ఇంకా తర్వాత వీక్ డే కూడా మంచి కలెక్షన్సే వస్తున్నాయి. నార్త్ అమెరికాలో ఇప్పుడు అది ప్రెజెంట్ టాప్ 3లో ఉంది. అండ్ ఫర్దర్‌గా చాలా బాగా ముందుకెళ్తోంది రికార్డ్స్ వాటన్నిటి పరంగా కూడా. సో, మాక్సిమం ఓవర్‌సీస్ మొత్తం కలిపి నా ఎస్టిమేషన్ అయితే ఫస్ట్ వీకెండ్‌కే అదంతా కలెక్ట్ చేసిందంటే లాంగ్ రన్ ఉంటది కాబట్టి డెఫినిట్‌గా ఒక 300 దాకా కలెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నాను నేను ఓవర్‌సీస్ నుంచి. ఇంకా తర్వాత అదే చెప్తున్నాను కదా! నెట్ విషయానికొచ్చినట్టయితే ప్రస్తుతానికి 610 దాకా ఉంది ఈ సినిమా. సో, ఓన్లీ ఇండియా నుంచే ఈ సినిమా అప్రాక్సిమేట్‌లీ 1300,00,00,000 నెట్ అయితే తీయొచ్చు. దేర్ ఈస్ ఎ ఛాన్స్ ఫర్ థట్. సో, 1300,00,00,000 నెట్ ఓన్లీ ఇండియా నుంచి తీస్తే ఇండియన్ కలెక్షన్సే మనకి టాప్ నాచ్ ఉంటాయని చెప్పొచ్చు. సో, అది సినారియో. ఏదైనా ఒకటైతే వాస్తవం అబ్బా! నిజంగా నెక్స్ట్ లెవెల్ థింగ్ అని చెప్పొచ్చు ఇదైతే. ఎందుకంటే ఇప్పుడు 1300,00,00,000 నెట్ అంటే అసలు ఎవరు ఊహించను కూడా ఊహించుండరు. 1065,00,00,000 బిజినెస్ చేసినప్పుడు ఆ లెవెల్ కలెక్షన్స్ వస్తాయనే డౌట్ వచ్చింది కదా! కానీ నిజంగా వచ్చేస్తుందది. 'బాహుబలి 2'కి ఇండియాలో కలెక్ట్ చేసిన నెట్ 1030,00,00,000 అనమాట. 1030,00,00,000 నెట్ వస్తే ఇండియా నుంచి 1,416,00,00,000 గ్రాస్ అయితే వచ్చింది. సో, 1030, 1,416 సో, ఇట్లా డిఫరెన్స్ ఉంటది నెట్‌కి, గ్రాస్‌కి. సో, నెట్ అలా వస్తే గ్రాస్ ఇలా వచ్చినట్టనమాట. సో, 1,300,00,00,000 నెట్ ఓన్లీ ఇండియాలోనే వచ్చినట్టయితే అంటే, అంటే 800 హిందీ నుంచి, 350 తెలుగు నుంచి, 1150 ఇక ఆ తర్వాత తమిళ్ నుంచి ఒక 60 సో, 1200 దాటేసింది. అది కన్నడ అండ్ తెలుగు మొత్తం కలిపి అదొక ఒక 25, 30 అనుకుందాం. సో, 1250 సో, 1250 నుంచి 1300 నెట్టేసుకుంటే ఇట్ వుడ్ బి అరౌండ్ 1700 క్రోర్స్ నియర్లీ ఇన్ ఇండియా. 1700,00,00,000 పైన ఇండియాలోనే కొడతది. ఓవర్‌సీస్ అప్పుడు 300 టచ్ అయితే ఇట్ విల్ బ్రేక్ దంగల్ రికార్డ్స్. సో, మొన్నటిదాకా నేను మినిమమ్ 1700 అంటున్నాను. ఇప్పటికి మినిమమ్ 1700 అంటాను. ఎందుకంటే ఓవర్ ఎస్టిమేషన్స్, ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకూడదు కాబట్టి. సో, మినిమమ్ అయితే 1700 కానీ ఇప్పుడు ఎళ్తున్న ఫ్లో చూస్తూ ఉంటే అన్నీ అనుకున్నట్టుగా గనక జరిగితే మాత్రం 2,100,00,00,000 టార్గెట్ ఎళ్ళొచ్చు. ఛాన్స్ అయితే ఉంది సినిమాకి. ఏమోనబ్బా! ఒకటైతే వాస్తవం. ఇది ఇది సెన్సేషనల్ అని చెప్పొచ్చు ఇదైతే మాత్రం. సో, తెలుగు నెట్ కావచ్చు, లేదంటే ఆహ్, హిందీ నెట్ కావచ్చు, మొత్తం ఫెంటాస్టిక్ ఉంది. తమిళ్‌లో కూడా బానే ఉంది. అండ్ తమిళ్‌లో పర్లేదు బానే ఉంది. మలయాళం ఎక్స్‌పెక్ట్ చేసినంత అయితే లేదు. బట్ ఓకే. ఓకే. అది సినారియో. అండ్ కర్ణాటక మనం గెస్ చేయలేం. మనం ఓవరాల్ గ్రాస్ చూసుకోవాల్సి ఉంటది మనం. సో, మనకి ఓవరాల్‌గా ఆ స్టేట్ నుంచి ఎంతొచ్చిందనేది మనం మాట్లాడుకోవాలి. అదే ఇంపార్టెంట్ కాబట్టి మనకి. సో, ఆ ప్రకారంగా అది ఆల్రెడీ దగ్గర దగ్గరగా ఇప్పటికే అరౌండ్ 65 క్రోర్ కొట్టేసింది. సో, లాంగ్ రన్‌లో అదొక 100 టచ్ అయితే సరిపోద్ది. బట్ తమిళనాడు నుంచి ఏంటంటే 110 కావాల్సి ఉంటది. సో, ప్రస్తుతానికి అక్కడ ఓన్లీ 54,00,00,000 కొట్టింది అంతే. అది మ్యాటరు. తెలుగు ఏపీటీజీ చాలా గట్టిగా కొడుతుంది. అందులో నో డౌట్. అండ్ ఫర్దర్‌గా కూడా చాలా బా ఎళ్తుంది. ఇంక హిందీ రాష్ట్రాలైతే ఊచకోత అని చెప్పొచ్చు. సో, అది మ్యాటర్ అనమాట. సో, ఓన్లీ హిందీ నుంచి ఒక రోజుకి 100,00,00,000 కొట్టడం, మండే రోజు కూడా 100,00,00,000 కొట్టడం. ఇగ అది ఇంగ
దీనికి మాత్రమే సాధ్యమయ్యేదని చెప్పొచ్చు. సో అది గైస్ మరి మ్యాటర్. సో అలాగా ఈ సినిమా కలెక్ట్ చేసింది 5 డేస్కి అయితే 931 crore కొడుతుంది. దంగల్ని కొట్టేయచ్చు, షూర్, నో డౌట్. ఎందుకంటే ఈ వీక్ పూర్తయ్యే టైంకే అది అరౌండ్ 1100 పైన ఉంటుంది. వీక్ పూర్తయ్యే టైంకి ఇంకా 3 రోజులు ఉంది కదా, ఇప్పటికైతే 931 ఉంది. సో ట్యూస్డే ఫినిష్ అయ్యే టైంకి 1000 టచ్ అయిపోద్ది. వెన్స్డే థర్స్డేకి మనకి ఎంత లేదన్నా 60 మినిమం కలెక్ట్ చేస్తుంది, 60 to 70 కలెక్ట్ చేస్తుంది మినిమం. సో ఆ 2 రోజులకి పోనీ 60 వేసుకొని 120 వేసుకున్నా 1120 కోట్లు కొట్టేస్తుంది ఫస్ట్ వీక్కి. ఎక్స్టెండెడ్ వీక్, బట్ ఫస్ట్ వీక్కి. ఇక ఆ తర్వాత సెకండ్ వీక్, థర్డ్ వీక్ తెలుగు, హిందీ అన్ని ప్రాంతాలు. ఇక అంతే. దట్స్ వై ఇట్ ఈస్ బాక్స్ ఆఫీస్ గాడ్జిల్లా ఏ అని పెడతారేమో లాస్ట్లో నాకు తెలిసి కింద కామెంట్స్లో. సో అది మరి సినారియో. అంటే లాస్ట్లో ఏ వచ్చింది కాబట్టి 2 ఏళ్ళు పెట్టి అల్లు అర్జున్ గారి బ్రాండ్ నేమ్ అట్లా పెట్టుకుంటారేమో. సో అది మరి సినారియో. సో దాట్స్ ఇట్ గైస్. సో నా ఎస్టిమేషన్ అయితే ఇప్పటికీ మినిమం 1700, మాక్సిమం 2100. సో దిస్ ఈస్ ద సిచ్యువేషన్ ఆఫ్ పుష్ప 2 ఊచకోత ఇదైతే మాత్రం. సో దాట్స్ ఇట్ గైస్. మీరేమనుకుంటున్నారు, ఈ సినిమా ఎంతవరకు కలెక్ట్ చేస్తారు అనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ద వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ చాలా పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైత్రం, ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో.